సారీ గైస్, ఓకే టైం అయిపోయి కట్ అయిపోయిందండి. ఓకే ఇప్పుడు వాయిస్ వస్తున్నాయి కదా? సార్ ఇప్పుడు మనకి మెంబర్షిప్ ఆపరేటర్ యూజ్ చేస్తే వర్క్ సింపుల్ 1 2 3 4 5 6 లైన్స్ లో అయిపోయిందండి మొత్తం ప్రోగ్రామ్ కూడా. అయితే ఈ మెంబర్షిప్ ఆపరేటర్ మాత్రం యూజ్ చేయొద్దు అంటున్నాడు. ఈస్ నాట్ లైకింగ్ టు యూజ్ దిస్ మెంబర్షిప్ ఆపరేటర్. ఎలా రాయాలి ఇది వితౌట్ యూజింగ్ మెంబర్షిప్ ఆపరేటర్? n equals to 1 l అయితే వస్తుంది. n equal to l if వాడండి. if n equal to l ఇలా రాయమన్నారు. ఓకే చెక్ చేద్దాన్ని. నేను సింపుల్ ప్రింట్ ఓకే అయితే చేస్తాను. ఎల్స్ ఏం రావాలి? సరే మొత్తం స్టేట్మెంట్ రాయకుండా సింపుల్ గా రాస్తున్నాం, ముందు టెస్ట్ చేద్దామని. ఇదే కానీ మీ లాజిక్ ఇప్పుడు? అంతే సరే చెక్ చేసి చూద్దాం. ఎంటర్ ద క్యారెక్టర్ నో అంటండి, లేదంట. అయితే ఫర్ లూప్ యూస్ చేసి రాయండి సార్. మనకి లాజిక్ వర్క్ అవ్వట్లేదు. ఇది ఏంటంటే మీకు వర్క్ అవ్వదండి, ఎందుకంటే ఎన్ అనే ఒక క్యారెక్టర్ లిస్ట్ మొత్తాన్ని కంపేర్ చేయలేము కదా ఒకేసారి. లూప్ రాసుకుందాం సార్. ఎల్ అనేమో ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఒక క్యారెక్టర్ తో ఒకేసారి లేము, ఇలా వర్క్ అవ్వదు. ఇప్పుడు మనం ఏం తీసుకున్నట్టు లూప్ తీసుకోవాల్సింది. ఇన్ ఒక సింపుల్ అండి, ఫర్ ఇన్ ఎల్ తీసుకుంటే సరిపోద్ది. ఇన్ ఎల్ ఇప్పుడు రాయండి మీ n is equal to i. ఇది మనం రాయాల్సిన లాజిక్ అండి, వితౌట్ యూజింగ్ మెంబర్షిప్ ఆపరేటర్. అయితే ఇలా కూడా రాయొచ్చు. ఓకే అండి, ఇన్ ఎల్ ముందు ఇది రాద్దాము, తర్వాత మీరు ఓకే మోడిఫికేషన్ మళ్ళీ చేద్దాం. అదేలేండి సార్, నాది వేరు తప్పు వచ్చింది. ఓకే అండి, ఇది గివెన్ లిస్ట్. ఫర్ లూప్ వాడతామండి, డైరెక్ట్ గా మెంబర్షిప్ వాడకుండా ఒక లైన్ లో ఆన్సర్ అయిపోకుండా కొంచెం వర్క్ పెరుగుతుంది. ఇక్కడ లిటిల్ బిట్ వర్క్ విల్ బి మోర్. ఒక 2-3 లైన్స్ మనకు వర్క్ పెరుగుతుంది. మెంబర్షిప్ వాడకూడదని వాడాం కదా లూప్ లో. అసలు ఫర్ లూప్ రాయలేం కదా మనం. అవును సార్. అప్పుడు అసలు మెంబర్షిప్ అసలు వాడండి సార్. కూడా ఎందుకు వాడాలి అంటే వైల్ లూప్ కి వెళ్ళాలి. మనం కొన్ని అసలు వాడకుండా వెళ్దాం అంటే వి విల్ గో టు వైల్ లూప్ కి వెళ్దాము. సరే ఇది రాసి వైల్ లూప్ రాద్దామండి. మీరు అన్నట్టు అసలు మెంబర్షిప్ వద్దన్నారు కదా, అసలు వదిలేద్దాము అంటే వీల్ హ్యాపీ గో అన్ దట్ వన్, అది కూడా రాద్దాం. వైల్ లూప్ తో రాద్దాం. ఇది ఒక సింపులెస్ట్ లాజిక్ అండి. మనకి ప్రతిసారి రిపీట్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి దొరకగానే మనం ఏం చేస్తాము, ట్రూ అయితే స్టేట్మెంట్ ప్రింట్ చేసి నేను బ్రేక్ రాస్తున్నాను. అంటే ఎప్పుడు దొరికితే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే బ్రేక్ ఇంకా క్లోజ్ చేస్తున్నాం, ఎక్కువ టైం ప్రింట్ అవ్వకుండా ఉండటం కోసం. లూప్ బయట రాయొచ్చు సార్. స్టేట్మెంట్ బయటే రాయాలి. స్టేట్మెంట్ రాయాల్సిందే, లూప్ బయటే రాయాల్సింది.
అసలు ఈ ఎల్స్ ఎందుకు ఒక పని చేద్దాం, ఈ ఎల్స్ ఏం చేద్దాం అంటే ఇది మనకి కరెక్ట్ సింటాక్స్ వస్తుంది. గివెన్ లిస్ట్ నాట్ ఇన్ ద గివెన్ లిస్ట్. లూప్ లో ఏం చేస్తున్నా, ఫర్ ఐ ఎల్స్ అయితేనే దొరికింది అనుకో వెంటనే బ్రేక్. 1 minute. వచ్చే వాళ్ళని వెంటనే ఎలో చేయండి అండి, మనకి సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా. లూప్ మొత్తం ఓకే అయితేనేమో ఎల్స్ లోకి వచ్చేస్తాము. లూప్ మొత్తం వెతికినా దొరకలేదు అనుకోండి, వి గివ్ ద ఎల్స్ ఈజ్ పర్సెంటైల్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద లిస్ట్. ఒకవేళ ఎక్కడ దొరికితేనేమో బ్రేక్. దిస్ ఈస్ ద ప్రోగ్రామ్, ఫుల్ లెంత్ ప్రోగ్రామ్ అండి. ఇఫ్ ఎల్ ఫర్ లూప్ కి రాసుకునేది, ఫర్ లూప్ కి ఎల్స్ రాసుకుంటాం ఇక్కడ. ఇది క్లియర్ అండి. సెర్చింగ్ ఫర్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ద గివెన్ లిస్ట్, ఇచ్చిన లిస్ట్ లో ఎలిమెంట్ ఉందా లేదా సెర్చ్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద స్మాల్ శాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ సెర్చింగ్ ఎన్ ఎలిమెంట్ ఇన్ ద గివెన్ లిస్ట్. సింగిల్ స్టేట్మెంట్ రాదు కదా సార్ ఇప్పుడు ఇందులో, అంటే ఎందుకు రాదు? మన ఇచ్చిన క్యారెక్టర్ మొత్తం మీద కంపేర్ చేసుకుని ఫస్ట్ దాంతో సెకండ్ దాంతో కంపేర్ చేసుకుని వస్తాయండి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి సార్. ఇది ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఫస్ట్ ఫర్ లూప్ లో 12 తో కంపేర్ చేస్తుంది, మ్యాచ్ అవ్వలేదు. మళ్ళీ లూప్ హెలో తోటి మ్యాచ్ అవ్వలేదు, 45/6 రాయలేదు కదా సార్. ఎల్స్ అవసరం లేదండి, ఎల్స్ మనకు లూప్ రాసేసాం. ఎల్స్ ప్రతిసారి ఎల్స్ అవసరం లేదుగా మనకి. ఆ పూర్తిగా అసలు లేకపోతే చెప్పాలి కానీ లేదు అని ఫస్ట్ దానికి మ్యాచ్ అవ్వకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దానికి మ్యాచ్ అవ్వలేదు, సెకండ్ దానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం వెతుకుతుంది, దొరికితేనేమో సార్ దొరికింది, లేదంటే దొరకలేదు, అంతే. రెండు స్టేట్మెంట్ అదే. ఇప్పుడు దీన్ని మీరు అడిగినట్టుగా ఇది క్లియర్ అండి అందరికి గైస్. ప్రాబ్లం ఏంటంటేనండి, ఒకళ్ళిద్దరే మాట్లాడుతున్నారు, 1 or 2 persons చాట్ లో రెస్పాండ్ అవుతున్నారు మాట్లాడకపోయినా. రిమైనింగ్ అందరు కామ్ గా ఉంటున్నారండి. అసలు వింటున్నారా లేదా, అర్థం అవుతుందా లేదా, ఐ డోంట్ నో. హార్డ్లీ ఒక 4-5 మెంబర్స్ రెస్పాండ్ అవుతున్నారు ఓవరాల్ క్లాస్ కి. వాట్ ఎవర్ ద రిమైనింగ్ థింగ్, ఈ 5 మెంబర్స్ మాట్లాడుకోవడం కోసం అయితే ఇట్లా ఇంతసేపు కష్టపడి కూర్చోవాల్సిన అవసరం లేదండి. అందరూ బలవంతాన అటెండెన్స్ కోసం వస్తున్నారా, రిమైనింగ్ వింటున్నారా లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. నేను ఏం చెప్తున్నా, వాయిస్ లో రెస్పాండ్ అవ్వకపోయినా చాట్ లో రెస్పాండ్ అవ్వమన్నాను. ఒక 2-3 మెంబర్స్ చాట్ లో రెస్పాండ్ అవుతున్నారు, ఒక 2-3 మెంబర్స్ వాయిస్ లో రెస్పాండ్ అవుతారు, హ్యాపీ. ఆ 4-5-6 మెంబర్స్ తప్పితే రిమైనింగ్ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మరి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ అర్థం అవుతున్నాయా, అర్థం కాక మెలకుండా ఉంటున్నారా, ఇంట్రెస్ట్ లేక మెలకుండా ఉంటున్నారా, ఐ డోంట్ నో. మీరు కామ్గా ఉంటే నాకు అర్థం కాదండి సిచ్యువేషన్. రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఓకే సార్ అనగా నేను ముందుకు వెళ్ళిపోతాను. మరి మీకు మిగిలిన వాళ్ళకి డౌట్స్ ఉన్నాయా లేవో ఐ డోంట్ నో. ఎందుకంటే మీకు రెస్పాన్స్ ఇస్తేనే అండి, అందుకని అందరూ ఒకేలాగా ఉన్నాం. మీకు అర్థమైందా, మీలాగా ఏమన్నంత ఫాస్ట్ నాకు అర్థం కాకపోవచ్చు, ఒక్కొక్క టాపిక్ నాకు అర్థమైనంత ఫాస్ట్ మీకు అర్థం కాకపోవచ్చు. అది అడిగితే క్లారిఫికేషన్స్ అండి. అందరికి ఒకే లెవెల్లో అర్థం కాదు కానీ ఒక్కోసారి మీకే నాకంటే ఫాస్ట్ అర్థమైంది, ఒక్కోసారి మీకంటే ఫాస్ట్ నాకు అర్థమైంది. చెప్పుకోవాలండి, కామ్ గా కూర్చోవద్దు దయచేసి. ఇకపోతే ఇదే ప్రోగ్రామ్ వైల్ లూప్ లో రాయాలనుకున్నాను. అసలు ఇందాక అతను అడిగినట్టుగా ఎందుకు వాడాలి, అసలు ఇది వాడకుండా రాయలేమా అంటే ఎస్ వీ కెన్ రైట్. పూర్తిగా దీన్ని వాడకుండా రాయాలి అంటే వైల్ లూప్ వాడాలండి. వైల్ ఎలా రాయాలి, ఇదే ప్రోగ్రామ్ వైల్ లూప్ లో రాయాలి అంటే హౌ టు రైట్ ఇన్ ద వైల్ లూప్. ఒకవేళ ఇదే కాన్సెప్ట్ ని వైల్ లూప్ లో రాయాలి ఫర్ లూప్ వాడకుండా అంటే ఎట్లా? వైల్ లూప్ ఇనిషియలైజేషన్ బయట రాయాలండి. i = 0 బయట రాస్తాం. వైల్ i వైల్ i ln of n, లెంత్ ఆఫ్ ద లిస్ట్ తీసుకుంటాం. క్లియర్ అండి. ఇప్పుడు ఇఫ్ n = l of i, while i = 0, while i less than length of l, if n = l of i is present in the given list, break. ఓకే, నెక్స్ట్ మనం ఇందులో ఏం రాయాలి, అప్డేట్ రాయాలి. i =
ఐ ప్లస్ 1 చూద్దామండి. ఇదండి మోడిఫికేషన్. ఒక్కసారి చెక్ చేసి చూసుకుందాం కన్ఫర్మేషన్. ఎట్ ది రేట్ ఆఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ లిస్ట్. ఒకవేళ మనం యాంపర్సెంట్ ఇస్తే యాంపర్సెంట్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ లిస్ట్. ఓకే, దిస్ ఇస్ ద స్మాల్ చేంజ్. ఇదండి మనం మోడిఫికేషన్. వైల్ లూప్ రాస్తే ఇలా ఇనిషియలైజేషన్ బయట రాసాము i = 0, కండిషన్ లోపల రాసాము వైల్ i లెస్ దాన్ లెంత్ ఆఫ్ ద లిస్ట్. మనకు లెంత్ తెలియదు కాబట్టి len ఆఫ్ l రాసుకున్నాము. నెక్స్ట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు l ఆఫ్ i తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఏమో డైరెక్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేసాము. సీక్వెన్స్ ఫర్ లూప్ కి సీక్వెన్స్ తో డైరెక్ట్ గా మనం కంపేర్ చేయొచ్చు, కానీ వైల్ లూప్ లో సీక్వెన్స్ తో డైరెక్ట్ గా చేయలేము కాబట్టి ఎరే ఆఫ్ సీక్వెన్స్ తీసుకున్నాం l ఆఫ్ i. రిమైనింగ్ అంతా సేమ్ అండి. ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేయండి, కంపేర్ చేసుకోండి. ఎంత ప్రోగ్రామ్ స్క్రీన్ షాట్ తీసుకుంటే జస్ట్ కంపేర్ చేయండి వైల్ లూప్ కి ఫర్ లూప్ కి ఎక్కడెక్కడ చేంజెస్ చేసాము. అనలైజ్ ఒక్కసారి అనలైజ్ చేసుకోండి, కంపేర్ చేసి. క్లియర్ అండి? Yes, sir. Okay, this is the one more program, searching for an element in the list. I hope this is also clear for you. మనం మెంబర్షిప్ ఆపరేటర్ రాసాము, వితౌట్ మెంబర్షిప్ ఆపరేటర్ రాసాము. ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ లిస్ట్. ఒక లిస్ట్ లో నెంబర్స్ ఇస్తే సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ కావాలంటండి. లాజిక్. నౌ ద క్వశ్చన్ ఇస్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ లిస్ట్ అంట. ఇది ఎలా? ప్రతి ఎలిమెంట్ ని యాడ్ చేసుకుంటాం సార్ లిస్ట్ లో. ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలండి. సరే, ఒక నెంబర్స్ లిస్ట్, నేను స్టాటిక్ లిస్టే తీసుకుంటున్నాను ప్రజెంట్. మీరు కావాలి అంటే డైనమిక్ లిస్ట్ అని తీసుకోండి, అది మీ ఇష్టం. ఇదని నా లిస్ట్. వీటిని యాడ్ చేయాలంటే లాజిక్ ఏంటి మరి నాకు ఇప్పుడు? వాట్ ఇస్ ద లాజిక్ ఫర్ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్? ఫర్ లూప్ రాసుకోండి సార్. ఫర్ i in range of ఇనిషియల్ గా సమ్ 0. వెరీ గుడ్. ఇనిషియల్ గా సమ్ 0 తీసుకుంటాము. వెరీ గుడ్. ఇప్పుడు ఫర్ i in range of i in l లిస్ట్ లో నుంచి మనం డైరెక్ట్ సీక్వెన్స్ తీసుకున్నాం. ఫర్ i in l నిన్న మనం రాసినట్టున్నాం. sum ఇది is equal to sum plus l of ప్లస్ i. i ఇది నేను రాసినట్టున్నాం ఎక్కడో ఎన్నో మొన్న. నౌ ప్రింట్ sum of elements in the list is comma sum. సింప్లెస్ట్ లాజిక్ అండి. ఏదో తేడా కొట్టింది, కలర్ మార్లా. తేడా కొట్టిందండి దీంట్లో. ఈ లైన్ లో సెమీకాలన్ సార్, కొటేషన్స్, డబుల్ కొటేషన్స్. వెరీ గుడ్. అక్కడ డబుల్ కొటేషన్, ఇక్కడ సింగిల్ కొటేషన్, ఎందుకంటే కలర్ తేడా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇదండి సింపులెస్ట్ లాజిక్. ఈ నెంబర్లు వద్దండి, మనకు తెలిసిన నెంబర్లు ఇద్దాం. ఆన్సర్ రైట్ రాంగ్ అది అంటే మనకు తెలిసిన నెంబర్ తీసుకుంటే హ్యాపీ. ఆన్సర్ ఎంత రావాలి? 5, 10 రావాలి. సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ ఇస్ 10. ఇది నేను స్టాటిక్ గా తీసుకున్నాను. ఒకవేళ మీరు డైనమిక్ గా అరే క్రియేట్ చేసుకున్న ఇంటీజర్ నెంబర్స్ క్రియేట్ చేస్తాం, డైనమిక్ గా క్రియేట్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకోవచ్చు. అటు అవర్ విష్. అది లాజిక్ అయితే ఇది. సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ అరే అంటే దిస్ ఇస్ ద లాజిక్ ఫర్ ఫైండింగ్ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ లిస్ట్. ఇక్కడ లిస్ట్ అండి, సి లో అరే గానీ ఇక్కడ మన దిస్ ఇస్ కాల్డ్ యాజ్ లిస్ట్ హియర్. ఈ క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ ద ఆడ్ పొజిషన్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. లిస్ట్ లో ఉన్న ఆడ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్ కావాలి. జాగ్రత్త క్వశ్చన్ చూడండి. నిన్న కూడా మన ఆడ్ పొజిషన్ క్వశ్చన్ తప్పు రాసాం. వస్తాయి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. ఎలా? ఇది మీరు అన్నిటికీ రాశారు, నాకు అన్నిటికీ వద్దు. ఇప్పుడు ఆడ్ పొజిషన్ లో ఎన్నో ఎలిమెంట్స్ కావాలి, అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. ఎలా? ఇక్కడ ఆడ్ పొజిషన్ లో ఎవరెవరు ఉన్నారు ఈ ప్రోగ్రామ్ లో? 1, 3 అండి. 0 లో 1 ఉంది, 1 లో 3 ఉంది. 1, 3 కాబట్టి 1 + 3 4 రావాలి దీనికైతే. సరే, 1, 2, 3, 4 తీసుకుంటే కన్ఫ్యూజన్ వచ్చింది. ర్యాండమ్ గా ఏదైనా తీసుకుందాం.
ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ లో ఆడ్ పొజిషన్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమ్ కావాలి నాకు. ఐ వాంట్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ద ఆడ్ పొజిషన్. ఇప్పుడు ఎలా ఆడ్ పొజిషన్స్ అంటే 0 0 0 ఆడ్ కాదు కదా, 1 3 5 7 ఇలా పొజిషన్స్ లో 1 3 5 7 ఆ పొజిషన్స్ లో ఉన్న నెంబర్స్ కావాలి మనకి. ఆడ్ పొజిషన్ లో ఉన్న నెంబర్స్, ఆడ్ నెంబర్స్ కాదు, రిమెంబర్ ఆడ్ పొజిషన్ లో ఉన్న నెంబర్స్ కావాలి. పొజిషన్ అన్నాడు కాబట్టి డైరెక్ట్ గా సీక్వెన్స్ తీసుకోవడం పనికిరాదు కాబట్టి రేంజ్ తీసుకుంటారు. వాడు పొజిషన్స్ అన్నారు కాబట్టి నేను రేంజ్ తీసుకుంటున్నానండి. 0, మరి అయిందా? ఆడ్ పొజిషన్ అనగానే ఆడ్ పొజిషన్ ఫస్ట్ ఆడ్ పొజిషన్ ఎవరు? 0. ఫస్ట్ ఆడ్ పొజిషన్ ఎవరు? 12. 1 అండి. డైరెక్ట్ గా ఇక్కడ 1 తో 1. స్టార్ట్ చేద్దాం. ఆ, 0 ఓకే మనకు అవసరం లేదు. వాడు ఆడ్ పొజిషన్ లో ఎలిమెంట్స్ యాడ్ చేయమన్నారు కాబట్టి ఆడ్ పొజిషన్ 1 కాబట్టి 1 తీసుకొని లెంత్ ఎంత ఉందో మనకు తెలియదు కాబట్టి LEN ఆఫ్ L తీసుకోండి. ఎవరి పొజిషన్ మనకు తెలియదు కాబట్టి అప్డేషన్ 2 తీసుకుంటున్నాను ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ క్లియర్ అండి. ఆడ్ పొజిషన్స్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే L ఆఫ్ I తీసుకుంటాను. క్లియర్ అండి. పొజిషన్స్ అన్నారు కాబట్టి డైరెక్ట్ గా సీక్వెన్స్ తీసుకోవట్లేదు, వాటి యొక్క రేంజ్ లో తీసుకుని ఫర్ అయిందా ఇండెక్స్ రేంజ్ తీసుకున్నాను. ఇండెక్స్ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను? యాక్చువల్ గా 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0 ఈవెన్ కాబట్టి దాన్ని వదిలేస్తున్నాను, నాకు ఈవెన్ తో అవసరం లేదు. ఆడ్ పొజిషన్స్ కావాలన్నారు కాబట్టి 1 నుంచి స్టార్ట్ చేసి ఇంక్రిమెంట్ ఏంది +2 తీసుకున్నాను. అంటే 1 తర్వాత డైరెక్ట్ గా 3 కి వెళ్తున్నాను, 3 తర్వాత డైరెక్ట్ గా 5 కి, 5 తర్వాత 7 కల్లా చివరి దాకా. దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్ ఎలిమెంట్స్. లాజిక్ అర్థమైందండి వాట్ వీఆర్ డూయింగ్. సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్ LEN ఆఫ్ L + 1 తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చివరిది తీసుకోదు కదా సార్, చివరి నెంబర్ ని. LEN లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ 10 అనుకోండి, చివరి ఇండెక్స్ ఎంత అయి ఉంటది? 0 to 9 సార్. 0 to 9 కదా, అసలు 10 ఉండదు కదా. 10th లెంత్ 10 ఉంటే 10th పొజిషన్ ఉండదు అక్కడ. 0 to 9 ఓకే సార్. ఓకే సార్. గాట్ ఇట్. అది చూద్దాం. 57 వచ్చింది అన్న ఆడ్ పొజిషన్ ఎలిమెంట్ అయితే 57 అంట. సరే, ఇత పెద్ద తీసుకుంటే మనకి సమ్ కరెక్టా కాదో తెలియదు కాబట్టి ఇప్పుడు మనకు తెలిసిన నెంబర్లు తీసుకుందాం. దీని ప్రకారం ఆడ్ పొజిషన్ లో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? 1 3 5. ఆడ్ పొజిషన్ లో ఎవరున్నారు అదే నేను అడిగింది. 2 4 సార్. 2 4 అంటే ఆన్సర్ 6 రావాలి మనకి. సార్. నిన్న కూడా ఇదే మిస్టేక్ చేశాను, కన్ఫ్యూజ్ అయిపోయాం ఆడ్ నెంబర్స్ కి ఆడ్ పొజిషన్ కి. 2 4. ఓకే సార్. రిమైనింగ్ పీపుల్ అనే క్లారిటీ ఉంది కదండి. ఆడ్ నెంబర్స్ వేరు, ఆడ్ పొజిషన్ వేరు. సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్ అంటే ఇలా వస్తుంది. ఒకవేళ సమ్ ఆఫ్ ఈవెన్ పొజిషన్ ఎలిమెంట్స్ అడిగితే ఎట్లా? 0 తీసుకుంటాం సార్ రేంజ్ లో. సింపుల్ చేంజ్, 0 నుంచి స్టార్ట్ చేస్తాం. స్కిప్పింగ్ 1 స్కిప్ అయిపోద్ది, 2 వచ్చింది. అట్లా ఈవెన్ పొజిషన్ ఎలిమెంట్స్ యొక్క సమ్ 9 అంటే కరెక్ట్ అయినా చూడండి. ఈవెన్ పొజిషన్ లో 9 వచ్చింది అంత సమ్. 1 + 3 4, 4 + 5 9. ఓకే అండి. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. ఫస్ట్ ఆడ్ పొజిషన్ కి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఫర్ సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ లిస్ట్. 3 5 వస్తుంది. 1 3 5 కదా. 0 1 0 2 4 పొజిషన్స్ ఏమో 0 2 4. 0 లో 1 ఉంది, 2 లో 3 ఉంది, ఓకే 4 లో 5 ఉంది. 1 + 3 + 5 9 వచ్చింది. ఈవెన్ కావాలి అంటే ఇక్కడ ఏం చేస్తాము? 0 తీసుకుంటాము. సమ్ ఆఫ్ ఈవెన్ పొజిషన్ 1 కావాలి. ఆడ్ అంచనం 1 పెడతాము అక్కడ. ఈవెన్ అయితే 0. సమ్ ఆఫ్ ఈవెన్ పొజిషన్ ఎలిమెంట్స్ ఇస్ 9. సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్ ఎలిమెంట్స్ ఇస్ 6. ఈ 2 క్వశ్చన్స్ క్లియర్ ఇప్పుడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ సమ్ ఆఫ్ ఆడ్ ఎలిమెంట్స్ ఇన్ ద అరే. లిస్ట్ లో ఉన్న ఆడ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి, ఆడ్ పొజిషన్ ఎలిమెంట్స్ కాదు, ఆడ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలి. ఇప్పుడు 1 3 5 ని యాడ్ చేయాలి. ఎట్లా? ఆడ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, ఆడ్ పొజిషన్ ఎలిమెంట్స్ నాకు ఆడ్ ఎలిమెంట్స్ యొక్క సమ్ కావాలి. అప్డేషన్ తీసేసి ఇఫ్ కండిషన్ యూస్ చేసి రాసుకోవచ్చు. ఇది తీసేసి అప్డేషన్ తీసేసి తీసేసాము. ఇఫ్ కండిషన్ రాయండి సార్. ఇఫ్ ఎన్ సార్, అది ఏమి తీసుకున్నారు?
L modulus of 2 equals to 0 ఈవెన్ వచ్చేసి ఎల్ మోడ్లో 2 రాయాలా లేదా ఎట్లా? ఎల్ మోడ్లో 2 ఈక్వల్ టు నా ఈ ఆర్డ్ పొజిషన్ ఆర్డ్ ఎలిమెంట్స్ కాబట్టి నాట్ ఈక్వల్ టు 0 రాయాలి. ఇదేగా మీరు రాయమనేది. అంతే. చూద్దాం. L of I అనుకుంటా కదా సార్. yes L of I వెరీ గుడ్. L of I అండి, ఎందుకంటే మన రేంజ్ కదా తీసుకుంది. సార్ L of I. if L of I not equal to 2 modulo 2 not equal to 0, okay, not equal to కదా, ఒక ఈక్వల్ టు సింబలే. సమ్ ఆఫ్ ఆడ్ ఎలిమెంట్స్, ఇప్పుడు ఆడ్ పొజిషన్ కాదు, ఆడ్ ఎలిమెంట్స్. we are taking sum of odd elements in the array is 9. ఆడ్ ఎలిమెంట్స్ ఎవరెవరు? 1 3 5 9 వచ్చింది. ఒకవేళ ఈవెన్ ఎలిమెంట్స్ యొక్క సమ్ కావాలి అంటే ఈక్వల్స్ టు 2 ఈక్వల్స్ టు 0. చిన్న మోడిఫికేషన్, నాట్ ఈక్వల్స్ టు దగ్గర ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఈవెన్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ ఈస్ 6. ఈ రెండు క్లియర్ అండి. yes sir. ఇప్పుడు రేంజ్ ఫంక్షన్ వాడకుండా సమ్ ఆఫ్ ఈవెన్ ఎలిమెంట్స్ కావాలండి నాకు, వితౌట్ యూజింగ్ రేంజ్ ఫంక్షన్. మీరు రేంజ్ వాడి రాశారు, వెరీ గుడ్, అది వర్క్ అవుతుంది. రేంజ్ లేకుండా ఇంకేమైనా ఆప్షన్ ఉందా? ఫర్ I in L అంతే, సింపుల్. ఇంకా తక్కువ లాజిక్ అండి ఇది. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారండి? yes sir. నౌ సింపుల్ లాజిక్, ఇంకా సింపుల్ లాజిక్, సింపుల్ గా సీక్వెన్స్ తీసుకుంటాం. ఫర్ I in L ఇక్కడ ఏం రాస్తాము? L I modulo 2 రాస్తాం. okay. For I in L, if I modulo 2 is not equal to 0, then sum is equal to sum plus I. ప్రాసెసర్ వర్క్ తగ్గుతుంది. దీనికి లూప్ వాడితే ప్రాసెసర్ కి వర్క్ పెరుగుతుంది, కానీ సీక్వెన్స్ డైరెక్ట్ గా తీసుకుంటే కొంచెం ఇంటర్నల్ గా ప్రాసెసర్ కి వర్క్ తగ్గిపోతుంది. For I in L, if I modulo 2 equal to 0, sum is equal to sum plus I. Sum of even elements in the list is sum. ఇప్పుడు ఈవెన్ కావాలి అంటే నాట్ ఈక్వల్. ఇక్కడ ఆర్ట్ కావాలంటే నాట్ ఈక్వల్ టు, ఈవెన్ కి రాసాము ఈక్వల్ టు, ఆర్ట్ కావాలంటే నాట్ ఈక్వల్ టు రాస్తాం. సమ్ ఆఫ్ ఆర్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ ఈస్ 9. ఓకే, దీస్ ఆర్ ద 2 more ఇది ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే ప్రైమ్ నెంబర్స్ ఇన్ ద లిస్ట్ అంటండి. లిస్ట్ లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ డిస్ప్లే చేయమంటున్నాడు. ఎలా? మీ లిస్ట్ లో కనుక ఏమైనా ప్రైమ్ నెంబర్స్ ఉంటే వాటిని డిస్ప్లే చేయమంటున్నాడు. లాజిక్ ఎలా అండి? ప్రైమ్ నెంబర్స్ ఇన్ ద లిస్ట్, ఒకవేళ మన లిస్ట్ లో కనుక ఏమన్నా ప్రైమ్ నెంబర్స్ ఉంటే వాటిని డిస్ప్లే చేయమని అడిగాడు. ఒక వాల్యూ, ఒక నెంబర్ తీసుకుంటాం సార్ లిస్ట్ లో. సరే, లిస్ట్ లో ఆల్రెడీ 1 2 3 4 5 ఉన్నాయి లిస్ట్ లో ఉన్న నెంబర్స్. అందులో ప్రైమ్ నెంబర్స్ రిమైనింగ్ నెంబర్స్ డివైడ్ అయితే నేనేం చేద్దాం అంటే, ముందు ఒక నెంబర్ కి ప్రైమ్ నెంబర్ కి ఎలా చెక్ చేసుకోవాలో లాజిక్ రాసుకుందాం. తర్వాత దాన్ని లిస్ట్ మొత్తానికి అప్లై చేద్దాం. ఒక నెంబర్ ఇస్తే దాన్ని ప్రైమ్ నెంబర్ కి అవునా కాదు ఎట్లా చెప్తారు? ఇచ్చిన రేంజ్ వరకు n is equal to int of input of enter the number. ఒక నెంబర్ ఇచ్చాడండి, n అనే ఒక నెంబర్ ఇచ్చాడు. ఇది ప్రైమ్ నెంబరా కాదా చెప్పాలి. n ప్రైమ్ నెంబర్ అయితే అవునని, కాదంటే కాదని చెప్పాలి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి? 2 నుంచి స్టార్ట్ చేయాలి సార్. I in range of 2, n అండి. అంటే n-1 దాకా వెరిఫై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఇఫ్ ఎట్లా కండిషన్ ఎట్లా? n modulus of I. yes, if n modulo I not equal to 0, అప్పుడు ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఒక్కదానికే అయిపోదు కదండి, అన్నిటికి నాట్ ఈక్వల్ కాబట్టి కంటిన్యూ కొడతాం. ఓకే సార్. if n modulo I not equal 0, కంటిన్యూ.
ఎల్స్ ఒకవేళ ఎక్కడన్నా ఈక్వల్ టు వస్తే బ్రేక్. బ్రేక్. క్లియర్ అండి. ఎస్ సార్. if n mod I not equal to 0 continue else break. క్లియర్ అండి. మరి ఇక్కడ మనకి సేవ్ చేస్తాం లూప్ సార్. అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము, మిడిల్ లోనే బయటకు వచ్చాము తెలియాలి అంటే మనం ఏం రాయాలి? ఎల్స్. ఇక్కడ లూప్ కి ఎల్స్ రాస్తామండి. ఇనిషియల్లీ ఐ విల్ టేక్ సిగ్నల్ ఇజ్ ఈక్వల్ టు 1 అని పెట్టాను. ఒకవేళ మధ్యలో బయటకు వస్తే సిగ్నల్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇఫ్ సిగ్నల్ ఇజ్ ఈక్వల్ టు 1 ఉంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ ఎ ప్రైమ్ నెంబర్. ప్రింట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నది అన్నిందంట. ఇది కూడా ఏదో మిస్ అయింది. కొటేషన్ పెట్టలేదు. స్టార్టింగ్ ప్రింట్ స్టార్టింగ్ కొటేషన్ పెట్టలా. స్టార్ట్ అవ్వలేదు. ఓకే ఓకే. ఎల్స్ ప్రింట్ ఇదే కాపీ చేశాను. ఇది ఒక నెంబర్ కి రాశాను. ఇంతవరకు మనం రాసిన లాజిక్ అంతా ఒక నెంబర్ కి. ఇది ఒక లిస్ట్ మొత్తం అప్లై చేయాలి. ఇది సక్సెస్ అయితే దీన్ని ఒక లిస్ట్ మొత్తం అప్లై చేసుకోవాలి. చూద్దాం ముందు. n is equal to 5 ఇచ్చాను. 5 is not a prime number. అన్న లాజిక్ రాంగ్ వచ్చిందండి. 6 ఇద్దాం. 6 is a prime number. రివర్స్ వస్తుంది అక్కడ లాజిక్. ఓకే కరెక్టే కదా. సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు 1. లూప్ మొత్తం అయిపోయాక బయటకు వస్తే సిగ్నల్ 0 కదా. లూప్ మొత్తం అయిపోయింది అంటే మీనింగ్ ఏంటి? అది ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ 0 తీసుకోవాలి. సిగ్నల్ ఇజ్ ఈక్వల్ 0 అయితే 5 ఇదే ప్రైమ్ నెంబర్. 6 ఇస్తే నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది సింగిల్ నెంబర్ కి లాజిక్ అని మనం రాసినంత ఒక సింగిల్ నెంబర్ కి లాజిక్ రాసాము. ఇది క్లియర్ అందరికి? ఒక నెంబర్ ఇస్తే అది ప్రైమ్ నెంబర్ అవునా కాదా అంటాను. ఎస్ సార్. ఎట్లాంటి మన దగ్గర చాలా నెంబర్స్ ఉన్నాయి. ఒక నెంబరే కాదు, మెనీ నెంబర్స్ అదే. ఇలాంటి ఎన్నులు మన దగ్గర లేరు ఎవ్వరు. నేను చాలా మందిని చూసా. ఎంసెట్ రాసి వెళ్తారు. ఏంద్రా ఎంసెట్ రాసి వెళ్తారు కదా, మీరేంది ర్యాంక్ వచ్చిన? ఎవడు రావాడు? మన దగ్గర ఇలాంటి నెంబర్స్ చాలా ఉన్నాయండి మన లిస్ట్ లో. వీఆర్ టేకింగ్ మెనీ నెంబర్స్. ఇలా మనకి లిస్ట్ లో 1 2 3 4 5 కొన్ని నెంబర్స్ ఉన్నాయి ఆ లిస్ట్ లో. ఓకే, వాటన్నిటిని వెరిఫై చేయాలి. ఈ లిస్ట్ లో ఉన్న వాటన్నిటిని ఫస్ట్ n is equal to L of 0, తర్వాత n is equal to L of 1. దీనికోసం n కి ఇప్పుడు ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫర్ n ఇన్ L తీసుకుంటున్నాను నేను సింపుల్ గా. అర్థమైందండి? n ఫస్ట్ ఎంత? 12, తర్వాత n ఎంత? 23, తర్వాత n ఎంత? 45. ఇదంతా లూప్ లో, ఈ ఫర్ లూప్ లోకి రావాలి. అంటే ఒక లూప్ లోపల పెడుతున్నాం ఇదంతా మనకు. ఒకసారి నా లాజిక్ నేను వెరిఫై చేస్తానండి. is not a prime number. 23 మ్యూట్ చేయండి ఎవరు. కరోనా రాకపోతే నాకు బీటెక్ అయిపోయి సెకండ్ ఇయర్. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇలా రాస్తే అన్ని డిస్ప్లే అవుతున్నాయండి. ప్రైమ్ నెంబర్ అయితే నా ప్రైమ్ నెంబర్ అని వస్తుంది, నాట్ ఏ ప్రైమ్ నాట్. కానీ వాడు అడిగింది ఏంటంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్ అయితేనే డిస్ప్లే చేయమన్నాడు. మనం ఏం చేయొచ్చు? ఓన్లీ ప్రైమ్ నెంబర్ అయితేనే రావాలి కాబట్టి ఈ ఎల్స్ తీసేద్దాం. లిస్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే కావాలి కాబట్టి ఆ ఎల్స్ లేపేస్తే సరిపోతుంది. అంటే ఈ నెంబర్స్ లో ఒక 23నే ప్రైమ్ నెంబర్ అంట, ఇంకేం లేవంట. కరెక్టేనా? సరే, మనకు తెలిసిన నెంబర్స్ ఇంకేమన్నా ప్రైమ్ నెంబర్స్ అప్పుడు ఇవ్వండి. 47 నేను అనుకోవడం ప్రైమ్ నెంబరే. 51 ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్సో ప్రైమ్ నెంబర్. 53 నెక్స్ట్ 17
11 ఇచ్చాము. 23 is a prime number, 47, 53 is a prime number, 17 is a prime number, 11 is a prime number. ఇన్నిసార్లు హెడ్. సార్ మీతో దిగండి. సింగిల్ హెడ్డింగ్ పెట్టాలండి, సింపుల్ గా ఉంటది నాకు వర్క్. ఇప్పుడు చూసి ఆన్సర్ ఎలా వస్తాయి. ప్రైమ్ నెంబర్స్ ఇన్ ద గివెన్ లిస్ట్ ఈస్ 23, 47, 53, 17, 11. ఇది క్లియర్ గా ఇచ్చి ఇప్పుడు సార్ ఒక్కసారి జాగ్రత్త చూడండి. లాజిక్ ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే లెట్ మీ డిస్కస్. నేను సింగిల్ నెంబర్ రాశాను, దాన్ని ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అన్నిటికీ అప్లై చేశాను. ఎన్ ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఇది లాజిక్. అదే ఎన్ మనకు చాలా ఉన్నాయి కాబట్టి ఫర్ ఎన్ ఇన్ ఎల్ లిస్ట్ తీసుకున్నాను. ఫస్ట్ N12 అది అవునా కాదా, మళ్ళీ N23 అది అవునా కాదా, అయితే డిస్ప్లే అవుతుంది, అవ్వకపోతే డిస్ప్లే అవ్వట్లేదు. అడిగిన ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ అయితే డిస్ప్లే చేయమన్నారు కాబట్టి వీఆర్ టేకింగ్ దట్ వన్ ఉంది. ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ చూస్తుండండి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ జస్ట్ 1 minute. మీన్ వైల్ ప్లీజ్ డూ దిస్ వన్. దీన్ని చూస్తూ ఉండండి ఒక్క నిమిషం, ఇది అర్జెంట్ కాల్ వస్తుంది. ఓకే, ఇది క్లియర్ అండి. ఇప్పుడు ఈ లాజిక్ క్లియర్ కదా, ప్రైమ్ నెంబర్. ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకేమి ఇచ్చారో చూద్దాం, ఇంకేమైనా ఉన్నాయా. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రివర్స్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ అంటే లిస్ట్ లో ఉండే ఎలిమెంట్స్ రివర్స్ చేయాలి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రివర్స్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. ఈ లిస్ట్ లో ఉండే ఎలిమెంట్స్ రివర్స్ చేయాలండి. దట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. స్లైసింగ్ ఎలా ఇది అయిపోయింది కదా, దీన్ని తీసేస్తున్నాను కదా. సార్ ఇది మనకి ఇచ్చిన లిస్ట్, దాన్ని రివర్స్ చేయాలండి. ఫర్ ఐఎన్ ఫర్ ఐఎన్ఎల్ ఐఎన్ సార్ మైక్ మ్యూట్ లో పడింది సార్ మీది. ఇప్పుడు దీనికి ఫర్ ఐఎన్ లాజిక్ ఎలా అండి. ఎల్ స్క్వేర్ బ్రేసెస్ ఫర్ ఎన్ ఎల్ అదే స్లైసింగ్ ఆపరేటర్ యూస్ చేద్దాం సార్. ఫర్ ఐఎన్ ఎల్ స్క్వేర్ బ్రేస్ ఉండాలి కదా సార్ పక్కన. అందుట్లో అవి సెమీ కాలన్స్ పెడతాం. కాలన్ ఓకే -1 చివర్లో -1. ఓకే, కింద స్టేట్మెంట్ రాసుకోండి. స్టేట్మెంట్ రాద్దాం సార్ కింద ప్రింట్ అయ్యి.
కింద వచ్చేసి ప్రింట్ రాయమంటారా? ప్రింట్ అయ్యి ప్రింట్ ఆఫ్ ఐ రాస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసి చూడండి సార్ ఒకసారి. ఇలా వచ్చిందండి, నాకు లిస్ట్ ఫామ్ లో రాలేదు. అపెండ్ చేసుకున్నాం, వేరియబుల్ తీసుకొని దానికి యాడ్ చేసుకున్నాం. మీరు రాసింది బానే ఉంది, నాకు అదేంటంటే లిస్ట్ ఫామ్ లో కావాలి. లిస్ట్ ఫామ్ అపెండ్ చేసుకున్నాం సార్, ఏదో ఒక వేరియబుల్ తీసుకొని యాడ్ చేసుకుంటే ఒక సింపుల్ లాజిక్ ట్రై చేద్దాం. ఓకే సార్. రివర్స్ అనే ఒక లిస్ట్ తీసుకుందాము. ఆర్ఈవి ఈజ్ ఈక్వల్ టు మీరు ఇది ట్రై చేద్దాం. ఓకే సార్. ఇది ఎంతవరకు వర్కౌట్ ఉందో చూద్దాం. ఒరిజినల్ లిస్ట్ కూడా ప్రింట్ చేద్దాం, అప్పుడు మనకు డిఫరెన్స్ అర్థమైంది. చూడండి సింపుల్ గా రివర్స్ అయిందా లేదా? ఎస్ సార్. మీరు చెప్పిన స్లైసింగ్ అయ్యండి, సింపుల్ గా రివర్స్ అయిపోతుంది. మనకు లూప్ గీప్ అన్ని ఎందుకు, స్లైసింగ్ ఆపరేటర్ ఇచ్చేస్తే లూప్ అవసరం లేదండి. డైరెక్ట్లీ వీ కెన్ రివర్స్ దట్ వన్. ఒక రివర్స్ అనే ఎంటీ లిస్ట్ తీసుకున్నాము. ప్రింట్ కొంచెం దీన్ని ఫుల్ లెంత్ ప్రోగ్రామ్ కింద మారుద్దాము. ప్రింట్ ఒరిజినల్ లిస్ట్ ఈస్ ఎల్. ఇప్పుడు మళ్ళీ హెడ్డింగ్ పెడతాం. ప్రింట్ reverse of given list is reverse heading and original list is reverse of the given list is this one. Slicing operator use చేస్తే సింపుల్ వన్ అండి, మనకు వర్క్ ఫాస్ట్ గా అయిపోయింది. ఒకవేళ స్లైసింగ్ ఆపరేటర్ యూజ్ చేయకపోతే ఎలా? ఇఫ్ యూ డోంట్ allow you to use the slicing operator, స్లైసింగ్ ఆపరేషన్ ఎలో చేయలేదు అనుకోండి, మరి అప్పుడు ఎలా? ఆ స్లైసింగ్ ఆపరేషన్ ఎలో చేయలేదు, అప్పుడు ఎలా మన పరిస్థితి ఏంటి? రిమైనింగ్ పీపుల్ ఫాలో అవుతున్నారు కదా, రిమైనింగ్ వాళ్ళు. ఇది స్క్రీన్ షాట్ అనేది సింపుల్ ప్రోగ్రామ్ అండి. రివర్స్ అనేది స్లైసింగ్ ఆపరేటర్ చేస్తే మనకి తక్కువ స్టెప్స్ లో వర్క్ అయిపోయింది. ఒకవేళ లాజిక్ సింపుల్, మనకు లాజిక్ పెద్దగా ఏమీ లేదు, కానీ దీన్ని ఎలో చేయలేదు వాడు. హీ డిడ్ంట్ లైక్ టు యూజ్ ద స్లైసింగ్ ఆపరేషన్. స్లైసింగ్ వాడొద్దండి, ఏదైనా వాడండి అన్నాడు. అప్పుడు ఏం చేస్తామంటే ఇంక మనం మాన్యువల్ గా మనం చేయాల్సిందండి. స్లైసింగ్ అనేది అది చేసిన వర్క్ అంతా, అది చేసిన వర్క్ మనమే చేయాలి. ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాం, రివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఫర్ ఐ ఇన్ ఎల్, ఫర్ ఐ ఇన్ ఎల్ మనం తీసుకొని మనం ఏం చేస్తాము, ఆర్ఈవి డాట్ అపెండ్ ఆఫ్ ఐ. మనం మాన్యువల్ గా చేసామండి, స్లైసింగ్ ఆపరేటర్ చేసిన వర్క్ ని మనం అపెండ్ ఆపరేషన్ ద్వారా చేస్తున్నాం. మాన్యువల్లీ వీఆర్ డూయింగ్. చెక్ చేసి చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అయిందని. అవే ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి కదా సార్, రివర్స్ ఎలా అవుతాయి సార్ అవి? అంతే కదా, అవే ఎలిమెంట్స్ యాడ్ అవుతున్నాయి. అవే ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి. రివర్స్ కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎలిమెంట్స్ రివర్స్ చేయాలి కదా. అప్పుడు ఒక పని చేద్దాము, రేంజ్ రాసుకోవాలి. రేంజ్ తీసుకొని 0, LEN ఆఫ్ ఎల్ తీసుకుందాము, -1. అసలు అప్పుడు రేంజ్ కూడా ఇలా రివర్స్ చేద్దాం. LEN ఆఫ్ ఎల్ -1, 0 దాకా. ఓకే సార్. 0, -1 తీసుకొని అపెండ్ ఆఫ్ ఐ. ఇప్పుడు వర్కౌట్ అయితే చూద్దాం. ఇప్పుడు రివర్స్ కదా, రివర్స్ ఆఫ్ గివెన్ లిస్ట్ ఈస్ ప్రింట్ ఆఫ్ ఆర్ఈవి. ఎన్న తేడా కొట్టింది, పెట్టాల్సింది ఇండెక్స్ పెట్టకుండా మనం పొజిషన్స్ ఇండెక్స్ వాల్యూ ఎల్ ఆఫ్ ఐ పెడితే
11, 17, 53, 51, 47, 56, లాస్ట్ 69, ఎలిమెంట్ మిస్ అయిపోయింది సార్. 45, 23. లాస్ట్ Last ఎలిమెంట్ మిస్ అయిందంటే ఇక్కడ 0 తీసేసేయండి. -1 సార్. మనం 0 పెడితే గ్రేటర్ దెన్ 0 దా తీసుకుంటుంది కదా. ఇప్పుడు చూడండి మీకు లాస్ట్ ఎలిమెంట్ -1 బెట్. -1 పెట్టామనుకోండి. ఇప్పుడు వచ్చింది 11, 17, 53, 51. ఎందుకంటే మనకి 0 పెడితే గ్రేటర్ దెన్ 0 దాకే కదా వచ్చేది, 0 ఇంక్లూడ్ అవ్వదు. ఎస్ సార్. -1 పెట్టి ఇంక్లూడ్ అయింది. ఇది రివర్స్ అండి, మనం మాన్యువల్ గా రివర్స్ చేసాం. ఓకే సార్. విత్ ద హెల్ప్ ఆఫ్ అపెండ్ ఆపరేషన్ వి హావ్ మాన్యువల్లీ రివర్స్డ్. స్లైసింగ్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నా కొంచెం సింపుల్ లాజిక్, ఈ లూప్ రాసే పని దొరుకుతుందని వర్క్ అంతా అది చేసుకుంటుంది ఇంటర్నల్లీ. లేదు అంటే మనం అదే వర్క్ చేస్తున్నాం కాకపోతే మనం మాన్యువల్ గా కాపీ చేస్తున్నాం. దిస్ ఈజ్ రివర్సింగ్ ద గివెన్ లిస్ట్. క్లియర్ అండి? సార్. రిమైనింగ్ ఆల్ ఇస్ ఇట్ క్లియర్ దిస్ వన్? Yes, sir. నౌ ఇంకా ఏమైనా చూద్దాం ప్రోగ్రామ్స్. ఓకే, రివర్సింగ్ కూడా కంప్లీట్ చేసాం. దీనికి సింపుల్ ఫంక్షన్ ఉందంటండు, మన అసలు రివర్స్ ఫంక్షనే ఉందంట, టీ డాట్ రివర్స్ సింపుల్ గా. ఎస్ సార్. అది మర్చిపోయాను, రివర్స్ ఫంక్షనే ఉందంట, వర్క్ ఇంకా సింపుల్ అయిపోద్ది. REV is equal to L dot reverse. Printer. ఇది L dot reverse అన్నది వర్క్ అవ్వలేదా? మరి లేని రివర్స్ రాశారు. రివర్స్ స్పెల్లింగ్ కరెక్టే కదా? ఎస్ సార్. సింపుల్ అండి, దాంట్లో రివర్స్ చేసుకుంటుంది. ఎస్ సార్. ఎల్ డాట్ రివర్స్ రాస్తే ఎల్ లోనే రివర్స్ అయిపోతుంది స్ట్రింగ్. మన సి లాంగ్వేజ్ లో STR REV వాడాం కదా, ఎస్ సార్. సేమ్ టైప్ అదే స్ట్రింగ్ లో రివర్స్, అదే దాంట్లో రివర్స్ అయిపోతుంది. ఎల్ డాట్ రివర్స్ రాస్తే చాలు. ఓకే, ఎల్ డాట్ రివర్స్ రాస్తే డైరెక్ట్లీ ఇట్ ఈస్ రివర్సింగ్ ఇన్ ద సేమ్ లిస్ట్. అదే లిస్ట్ లో అది రివర్స్ అయిపోతున్నాయి, ఎలిమెంట్స్ ఆర్ రివర్స్ ఇన్ ద సేమ్ లిస్ట్. క్లియర్ అండి? సో ఎల్ డాట్ రివర్స్ ఇస్ ఆల్సో అవైలబుల్. డైరెక్ట్ రివర్స్ మెథడ్ కూడా యూస్. సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇందాక మనం చేసాం, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్. ఇందాక చేసాం మనం ఈ ప్రోగ్రామ్. ఈ క్వశ్చన్ చూడండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ హౌ మెనీ టైమ్స్ ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ రిపీటెడ్ ఇన్ ద స్ట్రింగ్. సరే, దీనికంటే ముందు ఒక ప్రోగ్రామ్ రాద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ how many times given element is repeated in the string. In the list లో ఒక ఎలిమెంట్, మన ఇచ్చిన ఎలిమెంట్ ఎన్నిసార్లు ఉందో కావాలి. how many times it was present. చాలా అర్థమైందా? లిస్ట్ రాసుకున్నా, అర్థమైంది సార్. ఓకే ఓకే. మన ఇచ్చిన ఎలిమెంట్ ఎన్నిసార్లు కావాలి. ఇప్పుడు దీంట్లో 11 ఎన్నిసార్లు ఇచ్చాం మనం? 1 2 3 టైమ్స్ ఇచ్చాం సార్. 3 టైమ్స్. ఆన్సర్ 3 రావాలి. అవును సార్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు కౌంట్ హౌ మెనీ టైమ్స్ గివెన్ ఎలిమెంట్ రిపీటెడ్ ఇన్ ద లిస్ట్.
ఓకే లూప్ తీసుకోండి సార్ ఫర్ In the list. మనం ఇచ్చిన ఎలిమెంట్ ఉంటే ఎన్నిసార్లు ఉందో చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ఉంటేనేమో ఎన్నిసార్లు ఉందో చెప్పాలి. నేను ముందు అడుగుతున్నాను n is equal to int of input of enter your number. మీ నెంబర్ ఎంటర్ చేయండి అని అడిగాను. వాడు ఎంటర్ చేశాడు. ఉంటేనేమో ఎన్నిసార్లు ఉందో చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలండి. కౌంట్ తీసుకోండి సార్ ఇనిషియల్ గా 0. ఇనిషియల్లీ కౌంట్ ఇస్ ఈక్వల్ టు 0. ఓకే ఫర్ i in range of ఫర్ i in l లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి కదా. ఓకే ఇఫ్ n n is equal to i if n equal to I, count is equal to count plus 1. Clear అండి. If count n is equal to I, count is equal to count plus 1. ప్రింట్ కౌంట్ కొడితే Next. ఎన్నిసార్లు ఉందో వచ్చింది. లూప్ అయిపోయిన తర్వాత మనం బయటికి వస్తాము. ముందు ఎంతవరకు రాసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు, ముందు సింపుల్ గా రాద్దాం, కౌంట్ డిస్ప్లే చేద్దాం, కామా కౌంట్. ప్రింట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ రాస్తున్నాం. 11 ఇస్తే ఎన్నిసార్లు ఉందంట, ఏదో రాంగ్ వచ్చిందంటే యువర్ నెంబర్ 11 ఇచ్చాను. ఇస్తే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? ఇంకో నెంబర్ ఏదన్నా 51 ఇస్తే ఓన్లీ 1 టైం ఉందంటే 51. ఇక్కడ ఓకే నెంబర్ ఉంటేనేమో కౌంట్ రాసాం, బానే ఉంది. 100 అనే నెంబర్ ఇచ్చా, ఆన్సర్ ఏమొస్తుంది? 0. కౌంట్ 0 వస్తుందండి. నాకు ఎలా రాకూడదు, నెంబర్ లేకపోతే లేదు అని చెప్పాలి. లూప్ లోనే ఎల్స్ రాసుకో. ఎల్స్ రాయాలి సార్. ఫర్ ఎండింగ్ లో రాసుకోండి. నాకు నెంబర్ ఉంటేనేమో అది ఎన్నిసార్లు ఉందో రావాలి. ఒకవేళ నెంబర్ లేకపోతే లేదు అనే స్టేట్మెంట్ రావాలి. యువర్ నెంబర్ ఈస్ నాట్ ఇన్ ద గివెన్ లిస్ట్ అని రావాలి. ఎల్స్ స్టేట్మెంట్ రాసుకుందాం సార్. ఇఫ్ కింద ఈ ఇఫ్ కి ఎల్స్ రాయమంటారా? పర్కే రాయండి సార్. ఎల్స్ ఫర్ కి ఎల్స్ రాసామే అనుకోండి. ఎల్స్ ప్రింట్ ఇక్కడ రాయమంటారు, నెంబర్ ఈస్ నాట్ ఫౌండ్. ఇక్కడ ఎప్పటిలా చివరిలో కౌంట్ డిస్ప్లే చేస్తాం, అంతే కదా? అంతే మర్చిపోతున్నాం సార్ ఒక్కోసారి అయితే. బ్రేస్ లేదు కదా సార్, పరాంతసిస్. సెకండ్ లైన్ ప్రింట్ పక్కన. ఇప్పుడు 11 ఇస్తే 3 నెంబర్ నాట్ ఫౌండ్ 3 రెండు వస్తాయి. 11 దానికి రాయండి సార్. అయితే ఇఫ్ కింద రాయండి సార్. ఎల్స్ దేనికి? దీనికి రాసాం ఎల్స్. ఫర్ లూప్ లో ఇఫ్ కింద. ఇంత కష్టపడాల్సిన పని లేదండి. ఇప్పుడు మనకి నెంబర్ లేకపోతే మీ కౌంట్ ఎంత వస్తుంది? ఒకవేళ నెంబర్ లేకపోతే కౌంట్ ఎంత ఇస్తున్నాడు? 0. మళ్ళీ కండిషన్ రాసుకుంటారు సార్. నెంబర్ లేకపోతే కౌంట్ 0 వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక ఇఫ్ రాస్తా అండి. ఇఫ్ కౌంట్ గ్రేటర్ దెన్ 0. ఒకవేళ కౌంట్ గ్రేటర్ దెన్ 0 అయితే నెంబర్ ఉన్నట్టు. ఓకే సార్. ప్రింట్ కౌంట్ ఆఫ్ గివెన్ ఈస్ డాట్ ఫార్మాట్ మెథడ్ రాస్తున్నాను. n కామా కౌంట్. ఒకవేళ అది లేదు, కౌంట్
గ్రేటర్ దెన్ 0 కాకపోతే ఎల్స్ ప్రింట్ నాట్ ఫౌండెడ్. is not found in given list. ఇచ్చిన లిస్ట్ లో అది లేదు అని. ఓకే ఇది ఎక్కడో దాన్ని అంతా ఇక్కడ ఇదండి మనకు సరిపోతుంది. ఇప్పుడు చూడండి 11 ఇస్తే కౌంట్ ఆఫ్ 11 is 3 ఈక్వల్ టు వచ్చింది ఎక్స్ట్రా 11 ఇస్తే 3 అండి. అదే మీరు 100 ఇస్తే 0 100 is not found in the given list. మనకి స్టేట్మెంట్ దాన్ని వాడికి 0 ఇస్తే యూజర్ కి అర్థం కాదు. అందుకే వాడికి స్టేట్మెంట్ క్లియర్ గా చెప్పారు అబ్బాయి నువ్వు అడిగిన నెంబర్ లేదు అని. ఓకే 51 ఇస్తే కౌంట్ ఈస్ 1. ఒకవేళ 51 కూడా 2 టైమ్స్ ఉంది అనుకోండి 51 2 టైమ్స్ ఉంటే ఇదండి ఒక ప్రోగ్రామ్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు కౌంట్ హౌ మెనీ టైమ్స్ గివెన్ ఎలిమెంట్ రిపీటెడ్ ఇన్ ద లిస్ట్. క్లియర్ అండి. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఇది కాదు, యాక్చువల్ గా అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఇది కాదండి. కానీ ఈచ్ ఎలిమెంట్ ప్రతి ఎలిమెంట్ ఎన్నిసార్లు ఉందో చెప్పాలి. లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎన్నిసార్లు ఉందో చెప్పాలి. అది నేనేంటంటే ఒక నెంబర్ కే చెప్పాను, చిన్న నెంబర్ కి రాశాను, కానీ వాడు అడగలేదండి. వాడు అడిగిన యాక్చువల్ క్వశ్చన్ దీనికి ఎక్స్టెన్షన్. నెక్స్ట్ ఇది వస్తే n ఈజ్ ఈక్వల్ ఫస్ట్ 12 తీసుకుంటాము, 12 ఎన్నిసార్లు ఉందో చెప్తాము. మళ్ళీ n ఈజ్ ఈక్వల్ 23 తీసుకుంటాము, అది ఎన్నిసార్లు ఉందో చెప్పాలి. n ఈజ్ ఈక్వల్ 11 తీసుకోవాలి, ఎన్నిసార్లు ఉందో చెప్పాలి. అలా లూప్ ప్రతి ఎలిమెంట్ ఎన్నిసార్లు ఉందో కావాలండి నాకు. రేంజ్ ఇక్కడ ఒక నెంబర్ కాదు n అనేది. ఫర్ n ఇన్ l ఇండెంటేషన్ కొంచెం సిమిలర్ గా మనకు ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ లాగానే ఉంటుంది. ఇందా రాసిన ప్రైమ్ నెంబర్ టైప్ లో ఉంటుంది. ఎల్స్ అవసరం లేదు దీనికి. మనం ఉన్న నెంబర్సే కదా, లిస్ట్ లో ఉన్న నెంబర్స్ ని ఎన్నిసార్లు ఉన్నాయో రాస్తాం కాబట్టి ఒక్కసారి చెక్ చేసి చూద్దాం. ఇది కొద్ది తక్కువ నెంబర్స్ ఇస్తాను ముందు, వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం కోసం. తర్వాత మనం ఎన్ని కావాలంటే నెంబర్స్ ఇచ్చుకోవచ్చు. 1 2 1 3 2 4 అంటే 1 ఎన్నిసార్లు రావాలి. సరే డాట్ ఫార్మాట్ ఎన్ని ఇప్పుడు చూడండి ఇది ఎన్నిసార్లు రన్ అవుతుంది. 1 2 టైమ్స్ ఉందంట, 2 2 టైమ్స్. కరెక్ట్ గానే ఆన్సర్ ఇస్తుంది కానండి 1 2 టైమ్స్ 2 సార్లు చెబుతుందండి అది. అర్థమైందా? ఆన్సర్ కరెక్టే వచ్చింది కానీ డూప్లికేట్ ఆన్సర్ వస్తుందండి. సేమ్ ఆన్సర్ 2 టైమ్స్ వస్తుంది. కౌంట్ ఆఫ్ 1 is 2 అది కరెక్టే. కౌంట్ ఆఫ్ 2 is 2 ఇది కరెక్టే. మళ్ళీ కౌంట్ ఆఫ్ 1 is 2 చెప్పింది. కౌంట్ ఆఫ్ 3 is 1, కౌంట్ ఆఫ్ 2 is 2, కౌంట్ ఆఫ్ 4 is 1. ఆన్సర్ రైటే వస్తుంది కానీ మళ్ళీ మళ్ళీ ఆన్సర్ వస్తుంది. నాకు ఒక్కసారి వస్తే చాలు, ఇంకెందుకు మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అది ఇప్పుడు ఏం చేయాలి? బ్రేక్ ఎందుకంటే ప్రతి వాల్యూని చెక్ చేస్తుంది కదా సార్. ప్రతి వాల్యూని చెక్ చేస్తుందండి. అదే కరెక్టే, దాని వాడు ఇచ్చిన ఆన్సర్ అయితే ఓకే. కానీ నేనేమడుగుతున్నా అంటే ఆన్సర్ రైటేనండి, మీరు ఒకే స్టేట్మెంట్ 2 సార్లు ఎందుకు చదువుతున్నారు? ఒకసారి అయితే నాకు అర్థమైపోద్ది కదా, మళ్ళీ ఎందుకు చదువుతున్నారు? ఆన్సర్ లో అన్ని సార్లు వద్దు, నాకు ఒక్కసారి ఇస్తే చాలు. కౌంట్ ఆఫ్ 1 is 2, కౌంట్ ఆఫ్ 2 is 2, కౌంట్ ఆఫ్ 3 is 1, కౌంట్ ఆఫ్ 4 is 1. 4 లైన్స్ చాలు నాకు. మీరు 1 2 3 4 5 6 లైన్స్ చెప్పారు. ఆ లైన్స్ రిజిస్టర్ చేయండి. నాకు కన్ఫ్యూజన్, మళ్ళీ 2 సార్లు ఆన్సర్ చెప్తే ఏందా 2 సార్లు చెప్పాడు ఆన్సర్ అని నాకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. నాకు ఆ కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలి అంటే ఒక్కసారి చెప్తే చాలు. సార్ మీ లిస్ట్ లో 1 2 టైమ్స్ ఉంది అయిపోయింది, 2 2 టైమ్స్ ఉంది అయిపోయింది, 3 ఒకసారి ఉంది, 4 ఒకసారి ఉంది. అలా కావాలి నాకు ఆన్సర్. ఆలోచించండి. ఇఫ్ రాసుకుందాం. ఇఫ్ స్టేట్మెంట్ ఫర్ లూప్ రాద్దాం. ఒక నెంబర్ ని ఆల్రెడీ కౌంట్ చేస్తే మళ్ళీ కౌంట్ చేయకూడదు, అది నేను అడిగేది. మళ్ళీ 1 కి ఏంటంటే ఫస్ట్ టైం 1 వచ్చినప్పుడే కౌంట్ చేసాము, మళ్ళీ సెకండ్ టైం 1 కూడా కౌంట్ చేయకూడదు. ఇంకా
లాజిక్ అండి, థింక్ అబౌట్ దట్ లాజిక్. ఇది ఇవాళ మీకు హోంవర్క్ ప్రోగ్రామ్ అండి, దీని ఎక్స్టెన్షన్ కంప్లీట్ చేయాలి. నాకేంటంటే ఆన్సర్ రైట్ ఆన్సర్ వస్తుంది, నాకు ఎగ్జాక్ట్ గా వస్తుంది, కానీ డూప్లికేట్ లైన్స్ వచ్చినాయి. ఇలా డూప్లికేట్ లైన్స్ రాకుండా నాకు కరెక్ట్ గా రావాలి. దట్ ఈస్ ద టాస్క్ ఐఎమ్ గివింగ్ టు యూ. నిదానంగా ట్రై చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, ట్రై చేయండి అండి. నాకు ఆ డూప్లికేట్స్ రాకూడదు. ఇంకా మీరు ఎలా ఆపుతారు డూప్లికేట్స్ రాకుండా? అంటే ఒకసారి కౌంట్ చేసిన దాన్ని మళ్ళీ కౌంట్ చేయకూడదు. ఓకే అండి, ఇవాళ క్లాస్ ఓకే. మనకి ఇంకా దాదాపు 9:50 అయింది. నెక్స్ట్ నాకు 10 కంటిన్యూషన్ క్లాస్ ఉంది. ఇది ట్రై చేస్తారా? ఓకే సార్. ట్రై దిస్ వన్, ఒక ట్రై చేయండి, రేపు డిస్కస్ చేసుకుందాం. జస్ట్ స్మాల్ ఎక్స్టెన్షన్, కొంచెం లాజిక్ ఎక్స్టెన్షన్. నాకు ఆన్సర్ రైటే, డూప్లికేట్ ఆన్సర్ హ్యాస్ టు బి ఫిల్టర్. డూప్లికేట్ ఆన్సర్ ఫిల్టర్ అవ్వాలి. ఒక్కసారి చెప్తే చాలు. దీన్ని ట్రై చేయండి అండి. ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయని చూద్దాం లిస్ట్ మీద. మీరు ట్రై చేస్తారు హోమ్ ప్రోగ్రామ్స్. ఇది ఇందా మనం చేసింది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ హౌ మెనీ టైమ్స్ గివెన్ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ ఇన్ ద లిస్ట్. ఇక్కడ మనం రాసిందేనండి. ఓకే, నెక్స్ట్ టపుల్స్. ఇంకా ప్రోగ్రామ్స్ ఏం లేవు. ఇది ట్రై చేయండి అండి. దీన్ని కంప్లీట్ చేస్తే రేపు టుమారో వి విల్ స్టార్ట్ ద టపుల్స్. ఓకేనా? ఓకే సార్. ఓకే గైస్, ఓకే సార్. ట్రై చేయాలండి ఖచ్చితంగా అందరూ ఇది. ఓకే థ్యాంక్ యూ సార్. Okay, and we will meet again in the next class. Thank you. Okay, okay, sir.